स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुष्पबाणहस्ते नमस्ते जगदेक मातः जगदेक मातः कल्याणी कदम्बवनवासिनी जय मातंगतनये जय नीलोत्पलच्युते जय संगीत रसिके जय लीला सुखप्रिये जय जननी सुधा समुद्रांत हृदन्विनी दीप सम्रूढ बिल्वाटवी मध्य कल्प ध्रुमा कल्प कादंब कांतारवास प्रिये कृतिवास प्रिये सादरारब्ध संगीत संभावना संभ्रमालोल दीपट्ट गावद्ध चूड़ी सनाधद्रिके सानुमत् पुत्रिके शेखरीभूत सीतां सुरेखा मयूखावली नद्द सुस्निग्ध लीलालक श्रेणी शृंगारिते लोक संभाविते कामलीलाधनुषन्निव भ्रूणता पुष्प संदेह दुच्चारु रोचना पंककेळि ललामाभिरामे सुरामे रमे सर्वयंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वचक्रात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मातृके जगन्मातृके पाहि मां पाहि मां చాలా కష్టమైన విషయం. అంటే అందులో ఆ ఘంటసాల గారు పాడిన శృతులని పాడడం మరీ కష్టం. తగ్గించుకొని పాడొచ్చు, ఎక్కించుకొని పాడొచ్చు, కానీ ఆ టెంపో రావాలంటే ఆ శృతులు పాడాలి. అయినా సరే ప్రయత్నం చేసాము. ఏదో భగవంతుడి వలన. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ పాటకి అంటే ఆ దండకానికి నటించినటువంటి మహానటులు, నట చక్రవర్తి, నట అన్ని ఏ బిరుదులన్నీ మనకి వారికి ఏ బిరుదులు సరిపోవు. పద్మభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఎదురుగా ఉన్నారు. దానికి లిప్ మూమెంట్ ఆయన చేసినటువంటి ఆ లిప్ మూమెంట్ చూసి నేను చిన్నప్పుడు ఇన్స్పైర్ అయ్యి నాగేశ్వరరావు గారు పాడేస్తున్నారు అంత గొప్పగా అన్నంత అనుభూతి పొంది ఆ దాన్ని నేను సాధన ద్వారా ఏదో పాడుతూ ప్రతి చోట అందరి ఆశీస్సులు పొందడం అది అదృష్టం. అలాగే రసికరాజ తగువారము కామ ఆ లిప్ మూమెంట్ వారు ఆ స్వరాలకి చేసినటువంటి ఆ లిప్ మూమెంటు ఈ ఆంధ్ర ప్రజలు కానీ ఏ సంగీత విద్వాంసులు కూడా మర్చిపోలేరు. స్వయంగా ఆయన గాయకులు కనుక అంత గొప్ప ప్రక్రియని చేశారు. అలాంటి మహానుభావుని ఎదురుగా నా చిరకాల కళ